హాయ్ అండి, వెల్కమ్ టు మౌంటల్ ఎక్స్ప్రెస్. ఈరోజు చెప్పే రెసిపీ ఏంటంటే పెసరపప్పుతో చేసుకునే పరోటా అనమాట. సో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, మన హెల్త్కి కూడా చాలా మంచిది, తక్కువ టైంలో అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ పరోటా కూడా మనకి ఏంటంటే హెల్దీ అనమాట, ఒక్కసారి ట్రై చేయండి. సో ముందుగా మనం తొక్కతీయని పెసరపప్పు ఉంటుందండి, తొక్కతీయని పెసరపప్పుని తీసుకోవాలి. సో దాన్ని 1 కప్ వరకు తీసుకొని దాన్ని 3 గంటల పాటు మనం నానబెట్టుకోవాలి. సో ఇది నానిన తర్వాత కుక్కర్లో మునిగినంత వాటర్ పోసేసి దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టినప్పుడు ఎటువంటి సాల్ట్ వేయొద్దు. ఒక 3 విజిల్స్ వరకు ఉంచితే అది బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత దాన్ని తీసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే దాన్ని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. పలుకు అనేది లేకుండా స్మాష్ చేసుకోవాలి, ఎందుకంటే మనం పరోటా చేస్తాం కదా, అందుకని అది ముద్దగా ఉండాలి. సో ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు ముద్ద ఉంది కదా, సో దాన్ని వేసేసి ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో పరోటాకి సరిపడే సాల్ట్ 1 స్పూన్ వరకు నేను కారం వేసాను, మీకు ఎక్కువ కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసేసి దీన్ని కలుపుకొని ఇంకా ఇది కొంచెం దగ్గరగా ముద్దగా అయినంత వరకు స్టవ్ మీద ఉంచాలి. అది కొంచెం ముద్దగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ముద్దగా అయిపోయిన తీసుకున్న తర్వాత అది బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం పరోటా చేయాలి. మన 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా మన పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ పెసరపప్పు ముద్ద రెడీ చల్లగా అయిపోయిన తర్వాత దాంతో మనం పరోటాలు చేసుకోవడానికి బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు గోధుమ పిండి ఉంటుంది కదా, దాంతో కూడా మనం బాల్స్ చేసుకొని ఒక్కొక్క బాల్ని నెమ్మదిగా ఒత్తుకుంటూ ఈ విధంగా పిండి వేసుకొని ఒత్తుకుంటూ దాంట్లోని ఆల్రెడీ మనం పెసరపప్పుతో చేసుకున్న ముద్దది మనం బాల్ ఉంది కదా, సో దాన్ని కూడా దాంట్లో పెట్టేసి ఈ విధంగా నెమ్మదిగా ఒత్తుకుంటూ పరోటాలు చేసుకోవాలండి. ఈ పరోటాలు చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. మనం చపాతీని ఒత్తుకుంటున్నప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఒత్తుకోవాలి, పిండి అనేది బయటికి రాకుండా, లోపల ఉన్న ముద్ద అనేది బయటికి రాకుండా చూసుకుంటూ ఒత్తుకోవాలి. సో ఈ విధంగా పరోటాలు అన్నీ చేసుకోవాలి. మనం తొక్కతీయని పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఎప్పుడైనా రెగ్యులర్గా చేసే పరోటాలు కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు పరోటాలు చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ విధంగా పరోటాలన్నిటిని జాగ్రత్తగా ఒత్తుకోవాలండి. ఇవేంటంటే ఒత్తుకున్న తర్వాత గాలి బారిపోకుండా చూసుకోండి. వేడివేడిగా అప్పటికప్పుడు కాల్చుకుంటే బాగుంటుంది, మళ్ళీ గాలి బారిపోతే మనకి కొంచెం గట్టిగా వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా పరోటాలు రెడీ అయిపోయిన తర్వాత పెనం వేడెక్కిన తర్వాత వీటిని నెయ్యితోనే కాల్చుకోండి. నెయ్యితో కాల్చుకుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో నెయ్యితోనే మనం ఏ విధంగా చపాతీలను కాల్చుకుంటామో ఆ విధంగా 2 వైపులా నెయ్యితో కాల్చేసుకుంటే మనకి పరోటాలన్నీ రెడీ అయిపోతాయి. దీన్ని వేడివేడిగా కూరతో, ఏ కూర అయినా బాగుంటుందండి. బంగాళదుంప కుర్మా అయినా బాగుంటుంది, లేకపోతే నార్మల్ పెరుగు ఉంటుంది కదా, సో పెరుగుతో తిన్నా బాగుంటుంది. ఎలా తిన్నా సరే ఈ చపాతీలు, ఈ పరోటాలు బాగుంటాయి. ఇవి నార్మల్గా ఉట్టిగా తిన్నా కూడా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.